హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈజీగా ఇంట్లోనే చేసుకుని రుచికరమైన పాస్తా తయారు చేద్దామండి. ఇంట్లోనే ఈజీగా రుచికరమైన పాస్తా తయారు చేద్దామండి. చూడండి, పాస్తాకు కావలసిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కోసుకోండి. 2 పచ్చిమిర్చి సన్నగా ముక్కలు కోయండి. ఒక బంగాళదుంప అండి, ఆలు సన్నగా పొడుగ్గా ముక్కలు కోసి పెట్టుకోండి. 2 క్యారెట్లు అండి, సన్నగా ముక్కలు కోసి పెట్టుకోండి. చూడండి, చిన్న అల్లం ముక్క, ఒక ఎల్లుల్లిపాయ సన్నగా ముక్కలు తరుక్కొని పెట్టుకోండి. చిన్నవి 2 టమాటాలు అండి, ఒక 2 టేబుల్ స్పూను పచ్చి బఠానీ నానబెట్టిందండి. చూసారండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆలు, క్యారెట్, అల్లం, ఎల్లుల్లి సన్నగా తరిగింది, 2 టమాటాలు, పచ్చి బఠానీ అండి. ఇవి పాస్తాకు కావాల్సిన పదార్థాలండి. తీసుకోండి, ఒక మిక్సీ తీసుకొని చూడండి, మిక్సీ తీసుకోండి. మిక్సీలో 4 ఎండుమిర్చి బాగా కడిగి వేయండి. ఎండుమిర్చి బాగా కడిగి వేయండి. 4 ఎండుమిర్చి అండి. ముక్కలు చేసి 4 ఎండుమిర్చి మిక్సీలో వేయండి. తర్వాత ఒక 2 టమాటాలు అండి, 2 టమాటాలు తీసుకోండి. వాటిని ముక్కల కింద కోసి, చిన్న టమాటాలు 2 టమాటాలు తీసుకొని దాని ముక్కల కింద కోసి మిక్సీలో వేయండి. చూడండి, కొంచెం అండి, ఒక చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ చక్కెర వేయండి. 1 స్పూన్, 1.5 స్పూన్ క్వాంటిటీని బట్టి 1.5 స్పూన్ చిన్న స్పూన్ తోటి చక్కెర వేయండి. పెద్ద స్పూన్ అయితే స్టీల్ స్పూన్ 1 స్పూన్ వేయండి చాలు. చూడండి, కొంచెం అర్ధ స్పూన్ ఉప్పు వేయండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఓకేనండి, దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి. చూడండి, ఇది పేస్ట్ చేసుకున్నాం. చూడండి, దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. దీన్ని ఒక చిన్న కప్పులోకి తీసుకోండి. దీన్ని ఒక కప్పులోకి తీసుకోండి. టమాటా, ఎండుమిర్చి, షుగరు, ఉప్పు వేసి రుబ్బిందండి. దీన్ని పక్కన పెట్టుకోండి. చూడండి, స్టవ్ వెలిగించి అందులో 1 టంబ్లర్ నీళ్ళు పోయండి. ఒకటిన్నర టంబ్లర్ నీళ్ళు పోయండి. నీళ్ళు పోసి బాగా మరగాలండి. చూడండి, బాగా ఉడకాలండి. చూడండి, నీళ్ళు బాగా సల మరగాలండి. మరిగిన తర్వాత పాస్తా అందులో వేసి ఉడకబెట్టాలండి. అది వీడియో స్కిప్ అయిందండి. చూడండి, బాగా ఉడికి కలర్ మారుతుందండి. అవి ఎక్కువ కలిపితే పొడి అయిపోతాయండి. చూడండి, ఇలాగ కొంచెం ఫుల్ ఉడకొద్దండి, హాఫ్ బాయిల్ అవుతే చాలండి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసి దీన్ని వడకట్టాలండి. చూడండి, దీన్ని ఇందులో వడకట్టుకోవాలండి. చిల్లులు గిన్నెలో వేసుకొని వడపెట్టాలండి. చూడండి, చల్లనీళ్ళు ఒక చెంబుడు చల్లనీళ్ళు వేసి దీన్ని ఇలా చేసుకోవాలండి. నీళ్ళు పోసామండి. దీన్ని చల్లారి పెట్టాలండి. చూడండి, పొయ్యి మీద ఒక మూగుడు పెట్టి ఇది బాగా ఎచ్చబడాలండి.
చూడండి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేయండి. అల్లం వెల్లుల్లి కట్ చేసి పెట్టింది వేయండి. తర్వాత పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు వేయండి. ఇది ఎర్రగా వేగాలండి. ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకున్నామండి. కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలు మగ్గేటట్టు చేద్దామండి. సన్నగా కట్ చేసుకున్నాం కదండి, త్వరగానే వేగిపోతాయి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి చూడండి, కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేయండి. ఆలు కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేయండి. క్యారెట్ వేయండి. క్యారెట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేయండి. కలపండి. పచ్చి బఠానీలు వేయండి. మీ దగ్గర క్యాప్సికమ్, బీన్స్ ఉంటే అది కూడా వేయచ్చండి. క్యాప్సికమ్, బీన్స్ వేయచ్చండి. వేసి బాగా కలపండి. కొంచెం ఉప్పు వేసుకున్నామండి. పేస్ట్ రుబ్బేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం, చూసుకొని వేసుకోండి. చూడండి, దీనికి కొంచెం ఉప్పు వేసుకున్నాము. కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ ఉప్పు అయిపోతుంది. పాస్తాలో కూడా ఉప్పు ఉంటుందండి. నూనెలో మగ్గాలి. ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ ఉండవు. నూనెలో మగ్గితే బాగా టేస్ట్ ఉంటుంది. చూడండి, కాయగూరలు వేసాను కదండి, కొంచెం వాటర్ వేసుకోండి. చిన్న గ్లాస్ తోటి గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడకనివ్వండి. ఇది నీరంతా దగ్గరికి లాగే వరకు ఉడకాలండి. చూడండి చూడండి దగ్గరికి నీరంతా లాగిందండి. దగ్గరికి నీరు లాగిన తర్వాత టమాటాలు వేసుకోండి. టమాటాలు స్కిప్ చేసి టమాటా కెచప్ కూడా వేసుకోవచ్చండి, 2 టేబుల్ స్పూన్. అది ఒక రకం టేస్ట్ వస్తుందండి టమాటా కెచప్ వేస్తే. రెస్టారెంట్ స్టైల్లో టమాటా కెచప్ ఒక టేస్ట్ వస్తుందండి. ఇది బాగుంటుందండి. టమాటా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టండి, మగ్గుతుంది. టమాటా చూడండి, టమాటా వేసాం, 5 నిమిషాలు అయిందండి. టమాటా మగ్గిన తర్వాత అండి ఎండుమిర్చి, టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోండి. అదొక 2 స్పూన్లు వేసుకోండి. బాగా కలపండి. ఇంకొక స్పూన్ వేద్దామండి, బాగుంటుంది కారం కారంగా.
చూడండి, కెచప్ అంతా పచ్చివాసన పోయేదాకా వేపాలండి. రుబ్బిందంతా వేసేసుకున్నామండి. ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి బాగా. అర్ధ స్పూన్ ధనియాల పొడి అండి, అర్ధ స్పూన్ కారపొడి అండి, కలపండి. కొంచెం ఒక పించు షుగర్ వేయండి. రుబ్బినప్పుడు వేసామండి, మళ్ళీ కొంచెం ఒక పించు షుగర్ వేయండి. మంట స్లో చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ పాస్తా, చల్లారిన పాస్తా దీంట్లో వేసుకోండి. చూడండి, చల్లారిన పాస్తా దీనికి వేసి ఉప్పు కారాలన్నీ బాగా పట్టేలాగా దీన్ని కలపండి. ఉప్పు కారాలన్నీ దీన్ని బాగా పట్టాలండి. చూడండి, మన ఇంట్లోనే ఎంత ఈజీగా పాస్తా తయారు చేసుకోవచ్చు. ప్యాకెట్ ఒక 200 గ్రామ్ ఉంటుందండి. ఓన్లీ 20 రూపీస్ అండి. ఓన్లీ 20 రూపీస్ ప్యాకెట్కి చూడండి, 3 తినవచ్చు. కాయగూరలు ఉంటాయి, అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులే. 20 రూపాయలు పాస్తా తెచ్చుకుంటే ఇదే బయట తినాలంటే ఒక ప్లేటు 60-70 రూపాయలు ఉంటుందండి. ఒక ప్లేట్ 60-70 రూపాయలు. ఇది ఆరాంగా 5 ప్లేట్లు చేయొచ్చండి 20 రూపీస్కి. చూడండి, ఇప్పుడు ఉప్పు చూసుకోండి. మనం 2-3 సార్లు ఉప్పు వేసాం కదండి. పాస్తాలో కూడా ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. నాకు ఒక అర్ధ స్పూన్ పడుతుంది. ఉప్పు వేసుకోండి. ఎక్కువ కలపకండి, పొడైపోతుంది. కొంచెం లైట్గా కలిపి ఒక 5 నిమిషాలు మూతేసి పెట్టుకోండి. ఎందుకంటే ఉప్పు కారాలు ఆ మసాలా అంతా ఆ పాస్తాకి పడితే బాగా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, 20 రూపాయల్లోని 3-4 తినొచ్చండి. అంత పాస్తా అయింది. మన ఇంట్లో ఎలాగో కాయగూరలు ఉండే ఉంటాయి. చాలా సులభంగా ఇంట్లో చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చూడండి, ఇది సోయా సాస్ అండి. ఇది సోయా సాస్ ఒక స్పూన్ వేసుకోండి. 2 స్పూన్లు వేసుకోండి. చూడండి, 2 స్పూన్లు సోయా సాస్ వేసుకోండి. చూడండి, వెనిగర్ 1/2 స్పూన్ వెనిగర్ వేసుకోండి. చూడండి, 1/2 స్పూన్ వెనిగర్ అండి. 1/2 స్పూన్, 1 స్పూన్ వేసుకోండి. క్వాంటిటీ ఎక్కువగా ఉంది కదండి, 1 స్పూన్ వేసుకోండి. కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. చూడండి, ఏమి కారంగా టేస్టీగా పాస్తా రెడీ. దీన్ని ఇలాగ ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక 5 నిమిషాలు ఉప్పు కారాలన్నీ ఇంకేలాగా 5 నిమిషాలు పెట్టండి. చాలా సులువుగా చూడండి, ఆ షైనింగు,
ఆ కలరు ఎంత బాగుందో. చాలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకుని పాస్తా రెడీ. ప్లేట్లో వేసి పిల్లలకి సర్వ్ చేయండి, మీరు తినండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చాలా సులువుగా ఇంట్లో తయారు చేసుకోండి. చూడండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మంచి మంచి వంటకాల కొరకు మా ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమేమి కావాలో చెప్పండి. మీకు ఎలాంటి వంటలు కావాలో, ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, చేస్తాం. ఓకేనండి. చూడండి, 5 నిమిషాలు అయిందండి. 5 నిమిషాలు అయిందండి. 5 నిమిషాల తర్వాత తీసుకొని వేడివేడిగా ఒకసారి బాగా కలిపి వేడివేడిగా ప్లేట్లో పెట్టి చూడండి, ఎంత బాగుంది చూడండి. ఎంత నీట్గా, శుభ్రంగా, రుచికరంగా మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇంత ఇస్తారు బయట, 60-70 రూపాయలు చెప్తారండి. ఇది 4-5 తినొచ్చండి ఇంట్లో చేసుకుంటే. 20 రూపాయల ప్యాకెట్ తోటి 4-5 ఈజీగా తినొచ్చండి. చూడండి, వేడి పాస్తా రెడీ. చూడండి, వేడి పాస్తా రెడీ. చూడండి, వేడి పాస్తా రెడీ అండి. ఇంట్లోనే ఎంతో సులభంగా చేసుకునే పాస్తా రెడీ అండి. ఇలాంటి మంచి మంచి వంటకాల కొరకు ప్లీజ్ మా ఛానల్ సాన్వికారాజ్ తెలుగు హోమ్ మేకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.